వైఎస్ఆర్ జిల్లా దుంపలగుట్టలో పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు రెడ్డెం నారాయణరెడ్డి కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఫోన్ నుంచి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు వైఎస్ జగన్. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్న వైఎస్ జగన్ అధైర్యపడొద్దని ఓదార్చారు. పార్టీ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ధైర్యంగా ఉండాలి తల్లి, ధైర్యంగా ఉండాలి. బతకలేను, ఎట్ట బతకాల? నా పిల్లలు నా భర్త ఆదరణ ఉండేది సార్. నాకు ఏం బతకాలన్నా నేను చదువు అందరం ఉండాలి, అందరం ఉండాలి తల్లి. ఏం చేస్తావు? నువ్వే చేయాలన్నా. లాస్ట్కి ఏం చేయలేని పరిస్థితి. నేను మండే తాగాలని డిసైడ్ అయినా నాకు ఏం చేయలేదన్నా. నువ్వే కాపాడాలన్నా నన్ను. నీ చెల్లి అనుకొని కాపాడాలి. అందరూ సపోర్ట్ చేస్తాం. అవినాష్ వస్తాడు, అవినాష్ చెప్తాను, వచ్చి అవినాష్ దగ్గర వచ్చి సాయం చేసి పోతాడు. రఘురామరెడ్డి ఇద్దరు కలిసి సాయం కూడా చేస్తాను. నేను కూడా నా ప్రోగ్రామ్ కాడ నెక్స్ట్ జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా రండి. నేను కూడా ఇంటికాడికి వచ్చేట్లు పెడతాను. సరే సరే అన్న. హలో, ఇప్పుడే చెప్పినాడు సురేంద్ర అన్న. ఏమంటే ఇప్పుడే చెప్పినాడు. అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్చువల్ 9 మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా వైసీపీ కార్యకర్త కదా, పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా. వీళ్ళు రోడ్డు మీద యాక్చువల్గా పిలిపించి నువ్వు డబుల్ డిమాండ్ చేశారు. డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు కట్టాలన్నాడు. తర్వాత ఇంకోటి ప్రెషర్, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా, ఆ ముద్ర తప్ప మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ చేద్దాం. నేను చెప్తాను. అవినాష్ వస్తాడు, అవినాష్ వచ్చి రఘురామరెడ్డి అవినాష్ ఇద్దరు వచ్చి. ఇంకోటి మన నిన్న కూడా పొలిటికల్గా మనకు ఈ లోకల్ పోలీసుల వాళ్ళంతా ప్రెజర్ తెచ్చారు, కేసు కట్టాము. సో మన రెడ్డి మామ వాళ్ళు అన్నదమ్ములు బాగా సపోర్ట్గా నిలబడి మాకు చేశారు సార్. మాట్లాడి రావడం లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా భర్త కోల్పోయినా ఏమి చెప్పే పరిస్థితిలో కూడా నీ లేను. అన్న నాకు భరోసా ఇచ్చాడు. కడపకు వచ్చే మా ఇంటికి వచ్చాడని చెప్పినాడు. అన్న నాకు భరోసా ఇచ్చాడు. లక్ష్మీనారాయణ ఏ రంగా చనిపోయింది, దానికి కారణం ఎవరనేసి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈ జిల్లాలో. మరి ముఖ్యంగా పోలీస్ అట్రాసిటీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు బనాయించి ఖచ్చితంగా వారి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవాలా. వారిని బలవంతంగా కొట్టడం అయితే కానివ్వండి, ఫాల్స్ కేసులు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ కూడా అట్రాసిటీ చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా జిల్లాలో అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల మేము ముందుండి పార్టీ అన్ని రకాల వీళ్ళందరికీ కూడా మేము అండదండలుగా నిందించదని ఖచ్చితంగా ఉన్నాము.